గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుణతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. లోక కళ్యాణార్థం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం. గురజాడ కళాక్షేత్రం వద్ద కార్యక్రమ నిర్వహణ. చరిత్రను వెలికి తీయడంలో రచయిత సఫలీకృతమయ్యారు. మిజోరాం రాష్ట్ర గవర్నర్ ప్రశంస. పోలీసులు తమ కుటుంబాలను త్యాగం చేయడం వల్లనే సమాజం సంతోషంగా ఉంది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకప్రాత బాగ్జీ అభిప్రాయ వ్యక్తం. ఇక డీటెయిల్స్ చూద్దాం. లోక కళ్యాణం కోసం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గురజాడ కళాక్షేత్రం వద్ద హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ గుప్తా మాట్లాడారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతోందని, అందులో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మంది భక్తులు పాల్గొని పారాయణం చేశారు అంటూ తెలిపారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అందరి స్వామివారిని చూస్తూ దండం పెట్టుకోండి. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A ఆధ్వర్యంలో సహస్రకళ హనుమాన్ చాలీసా పారాయణ అంటే 1000 మందితో 108 సార్లు హనుమాన్ చాలీసా. కానీ ఈరోజు ఈ యొక్క జనాల ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఈరోజు 2000 వరకు టచ్ అవ్వచ్చు జనాలు. సో 108 సార్లు హనుమాన్ చాలీసా మరి శ్రీ కందాల శ్యామ్ గారు అండ్ గాయత్రి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మా డిస్ట్రిక్ట్ V201Aలో ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పెద్దలు అండ్ అందరూ వాసవ్యన్స్ కూడా మంచిగా సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రాంకి వస్తున్న ప్రతి ఒక్క హనుమాన్ భక్తులకు, శ్రీరాముల భక్తులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు చీఫ్ గెస్ట్గా మాకు ఇక్కడికి ఇంటర్నేషనల్ ట్రెజరర్ శ్రీ వాసవ్యన్ సిద్ధా సూర్యప్రకాష్ గారు, ఒక మంచి వ్యాపారవేత్త, ఆయన ఒంగోలు నుంచి ఈరోజు వస్తున్నారు ఇక్కడికి ఈ ఒక గొప్ప కార్యక్రమానికి. అండ్ ఇది కూడా పర్టికులర్గా ఒక మంచి ప్రాసెస్లో అయితే జరుగుతుందండి. శ్యామ్ గురూజీ గారి ఒక మంచి లీడింగ్ ఇచ్చి ఒక ఎలా చేయాలి హనుమాన్ చాలీసా అనే దానికి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ కూడా క్లియర్ చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారంగా ఇప్పుడుకొచ్చి వైజాగ్లో జరగడం అయితే చాలా రేర్. ఇది ఇలాంటి కార్యక్రమం అయితే నాకు తెలిసినంతవరకు గత 15 సంవత్సరాల్లో కూడా జరగలేదన్నట్టే తెలిసింది మా ఒక్క సర్వేలో. రోజు సప్తమి శనివారం, అద్భుతమైనటువంటి రోజు. శనివారం హనుమంతుల వారికి ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజుని ఇక్కడ సహస్రగలార్చన హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతోంది. దీన్ని నిర్వహిస్తున్నటువంటి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంకల్పం ఇట్లా కలగడానికి కారణం వేవే గుప్తా. ఈరోజు ఆయన డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నుకొనబడి ఈ బృహత్తర కార్యాన్ని తాను చేపట్టడమే కాకుండా వాసవి సోదరీమణులందరినీ కూడా ఒక చోటుకు చేర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి తండ్రి గారు అయినటువంటి పెన్కాన్నర్ శ్రీనివాస గారు ఆశీర్వచనం ఖచ్చితంగా ఇస్తారని నేను భావిస్తున్నాను. వారి ఆశీస్సులు ఈ కురవాడి యందు ఉంటాయి. వారి అమ్మగారు సునీతి గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఈ దంపతుల యొక్క అదృష్ట ఫలితమే ఈరోజు వేవే గుప్తా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. మనందరము కూడా అతని తలపెట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. జై శ్రీరామ్.
25వ వార్డు కార్పొరేటర్ మాజీ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సారిపిల్లి గోవింద్ గారు ఆధ్వర్యంలో అక్షరాల 2 లక్షల రూపాయల వ్యయంతోని శ్రీ దుర్గా గణపతి ఆలయం సెల్లార్లో స్టోర్ రూమ్ నిర్మాణం నిమిత్తం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పెనిమత్స విష్ణుకుమార్ రాజు గారు పాల్గొని భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ 2 లక్షల రూపాయల వ్యయంతోని శ్రీ దుర్గా గణపతి ఆలయం షెల్లార్లోని భూమి పూజ చేసి అనంతరం 2 లక్షల రూపాయల వ్యయంతో శ్రీ దుర్గాపతి ఆలయం సెల్లార్లో స్టోర్ రూమ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, రాజకీయం వేరు దైవభక్తి వేరు అని, రాజకీయాలకు ఆతిథ్యంగా కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలయంకు ఇచ్చేసినటువంటి మన ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి పెద్దలు గౌరవనీయులు పెనుమచ్చ విష్ణుకుమార్ రాజు గారికి మరి 25 వార్డు కార్పొరేటర్ తరఫున, మా ఆలయ కమిటీ సభ్యుల తరఫున, అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన మరి ఏదైతే కార్యక్రమం అందరూ కూడా కూటమి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి విష్ణుకుమార్ రాజు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి గుడి గురించి మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, ఎమ్మెల్యే అపోజిషన్లో లేనప్పుడు కూడా మరి గుడి గురించి ప్రతి సంవత్సరం కూడా మరి ఆయన్ని ఇన్వైట్ చేసి ఒక వినాయక చవితికి కానీ అన్నదానం కానీ మరి ఆయన చేతి మీద కూడా మరి అన్నదాన కార్యక్రమం కూడా గతంలో చేసేవి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మరి ఏదైతే స్వామివారి దుర్గా గణపతి స్వామివారికి మరి ఏదైతే ఇంపార్టెంట్ గొడుగులు కానీ కొన్ని ఇంపార్టెంట్ వస్తువులకి స్టోర్ రూమ్ లేకపోవడం వల్ల మరి ఈరోజు ఆ స్టోర్ రూమ్కి మన విష్ణుకుమార్ రాజు గారు మరి ఈరోజు భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి దానికి దగ్గర 2 లక్షల రూపాయల వరకు మరి ఖర్చు అవుతుంది. మరి నిజంగా ఏదైనా సరే ఉన్నారంటే మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మరి విష్ణుకుమార్ రాజు గారిని, మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు చేసినటువంటి భక్తులకు కూడా మరి దీని సందర్భంగా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేటలో ఉన్న దుర్గా గణపతి ఆలయము ఈరోజు ఒక స్టోర్ రూమ్ కట్టేదానికి శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ గారు సరిపల్లి గోవింద్ గారు, ఈవో గారు, అట్లాగే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. రాజకీయాలు వేరు, దైవభక్తి వేరు. ఎప్పుడన్నా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు రాజకీయాలతోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హాజరైనందుకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా కూడా ఇటువంటి దైవ సంకల్పం చేసిన పనులు కానీ అట్లాగే ఇంకా ఏదైనా కార్యక్రమాలు కానీ రాజకీయాలతోటి సంబంధం లేకుండా ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో చేయాలని మా యొక్క కోరిక. తప్పనిసరిగా అందరూ దీనికి సహకరిస్తారని చెప్పి నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ పైన దాడికి పాల్పడి సెల్ ఫోన్ తో పాటు 10,000ను అపహరించిన ఘటనలో విశాఖ నేర విభాగపు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారని క్రైమ్ ఈ వివరాలను విశాఖ క్రైమ్ డీసీపీ పి వెంకటరత్నం ఎంపీపీ కాలనీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. శ్రీకాకుళం నుంచి బియ్యం లోడుతో ఓ లారీ నగరానికి వస్తుండగా జాతీయ రహదారిపై జూ పార్క్ సమీపంలో మరమ్మతులకు గురైంది. దీంతో లారీని డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపేశాడు. అదే సమయంలో గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు 4 ద్విచక్ర వాహనాలపైన వచ్చి నిలిపి ఉన్న లారీ వద్ద ఆగారు. ఆ లారీ డ్రైవర్ ను పిలిచి ఎండడి వద్ద ఓ బైక్ తో వెళ్తున్న వ్యక్తిని ఢీక్కొని ఆగకుండా వచ్చేశామంటూ బెదిరించారు. అంతటితో ఆగకుండా పిడిగుద్దులు గుద్ది అతని వద్ద ఉన్న 10,000 సెల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆ డ్రైవర్ ఆరిలో ఓ పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనపైన ఫిర్యాదు చేశాడు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సిపి ఆదేశాలతో నిందితులను పట్టుకోవడానికి 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన 8 మంది యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు. కుర్రాళ్ళు వచ్చి ఒక లారీ డ్రైవర్ని కొట్టారని విపరీతంగా కొట్టి అతని చేతిలో ఉండేటటువంటి సెల్ ఫోన్ని, క్యాబిన్లో ఉండేటటువంటి ఒక 10,000 రూపాయలని తీసుకెళ్ళిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా సిపి గారి సూచనల మేరకు ఇమీడియట్గా మేము ఒక క్రైమ్ వాళ్ళు 5 గ్రూప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిపి సార్
ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అతి త్వరగా మనం క్యాచ్ చేయాలి. అంటే ప్రజల్లో ఏ విధమైనటువంటి భయాందోళనలు కలగకుండా చేయాలి అని అంటే మనం ఆ అక్యూజ్ని ఇమీడియట్గా క్యాచ్ చేయాలి అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్తో ఇమీడియట్గా 5 గ్రూప్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐడి పార్టీస్ అంటే ఎవరెవరైతే ఆకతాయిలు కానీ లేకపోతే గతంలో ఉండేటటువంటి ఎంఓ క్రిమినల్స్ లిస్టులన్నీ ఉంటాయి, ఫొటోస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరై ఉండొచ్చు అన్నది మేము ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. మా ఐడి పార్టీ వాళ్ళు అయితేనేంటి, ఎస్హెచ్ఓస్ అయితేనేంటి, డిఎస్ఐస్ వీళ్ళంతా కూడా వీళ్ళు అయి ఉండొచ్చు అనేటటువంటి టెక్నికల్ ఎవిడెన్స్తో ఐడెంటిఫై చేసి క్యాచ్ చేయడానికి ఉదయం నుంచి గాలించడం జరిగింది. అయితే ముందుగా గణేష్ అనేటటువంటి ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే క్రైమ్ సీన్లో ఒక బైక్ కూడా మాకు ఫస్ట్ దొరికింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఆరా తీయగా అది విజయనగరం 1 టౌన్ ఏరియాకి చెందినటువంటి వెహికల్గా అది దొంగతనం చేయబడినటువంటిదిగా గుర్తించడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి ఎవడైతే మాకు చిక్కాడో అతన్ని ద్వారా ఆ రిమైనింగ్ పర్సన్స్ ఎవరెవరు అన్నది కూడా ఇమీడియట్గా క్యాచ్ చేసి వాళ్ళ గన్స్ అంటే వాళ్ళు ఇళ్ళ దగ్గర అయితే లేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఉండడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈ టీమ్స్ అన్నీ కలిపి క్యాచ్ చేసి తీసుకొచ్చిన తర్వాత చూస్తే వాళ్ళలో 3 మైనర్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. జీవో నంబర్ 596 ప్రకారం ఫ్రీ హోల్డ్ చేసిన అఫైర్ భూములను కొనుగోలులో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి అంటే ఎస్ఎండ్ భూముల క్రయ విక్రయాలు ఎస్సీల నుంచి ఎస్సీల వరకు మరియు బీసీల నుంచి బీసీలకు మధ్యనే జరిగేలా షరతులతో జీవోల సవరణ చేయాలని విదసం ఐక్యవేదిక రాష్ట్ర సమితి సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు ప్రభుత్వానికి సూచించారు. ఎస్ఎండ్ భూముల కొనుగోలులో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిన నేపథ్యంలోని ఈ రోజు ఉదయం అంబేద్కర్ భవన్ వద్ద జరిగిన విదసం పత్రికా ప్రతినిధులు సమావేశంలో వెంకటరావు మాట్లాడుతూ 35/2023 ఎస్ఎండ్ చట్ట సవరణ నేపథ్యంలో జీవో రాకముందే మాజీ సీఎస్ జవహర్ రెడ్డి వైకాపా నాయకులు ఎస్ఎండ్ రైతులను మభ్యపెట్టి ముందస్తు ఒప్పందాలతో బినామీలు తలారీల ద్వారా 100 ఎకరాలు ఎస్ఎండ్ భూములు అక్రమంగా కొనుగోలు చేసి ట్రేడింగ్ పాల్పడ్డారని ఇది అధికార రహస్య చట్ట ఉల్లంఘన కింద నేరం అన్నారు. అక్రమాలకి ఆస్కారం లేని రీతిలో సవరణ చేయాలని చెప్పి విదసం ఐక్యవేదిక విజ్ఞప్తి చేస్తా ఉంది. ఎందుకు సవరణ అడుగుతున్నామంటే ఆ జీవో ద్వారా ఈ రాష్ట్రంలో ఎస్ఐండ్ భూములు 40,000 ఎకరాలు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఈ ఇన్సైడ్ ట్రేడింగ్లో దళితులు తీవ్రంగా నష్టపోయారు. 1 కోటి నుండి 2 కోట్ల రూపాయలు విలువ కలిగేటువంటి భూములు వైసీపీ పెద్దలు అధికారులు కుమ్మక్కయ్యి కేవలం 5 నుండి 10 లక్షలకే కాజేశారు. దీని మీద విచారణ జరపమని ఇప్పటికే మేము ప్రభుత్వానికి కోరి ఉన్నాం. ఇప్పుడు విచారణతో పాటు ఆ బదలాయింపు ఆపడంతో పాటు కొత్తగా జరిగేటువంటి క్రయ విక్రయాల్లో బాధితులకి న్యాయం జరిగే విధంగా జీవో సవరణ ఏమిటి ఆ సవరణ అంటే ఎస్సీలు అసైన్డ్ ల్యాండ్ని ఎస్సీలే కొనుక్కోవాలి, మిగతా వాళ్ళకి కొనుక్కునేటువంటి అవకాశం ఉండకూడదు. బీసీల అసైన్డ్ ల్యాండ్ని బీసీలకు మాత్రమే అమ్మాలి, బయట వారికి అమ్మకూడదు. ఈ బయట వారి వల్లే ఈ మోసాలు జరిగాయి. ఇప్పటికే ఇలాంటి సిస్టమ్ ఈ రాష్ట్రంలో ఉంది. గిరిజనులకు సంబంధించి ఆదివాసీల భూములు ఆదివాసీలే కొనుక్కోవాలి తప్ప బయట వాడికి అమ్మకానికి వీలు లేని విధంగా ఉంది. అదే నిబంధనని ఫైన్ అండ్ సెక్షన్ జీవోలో సవరించి ఆ నిబంధన పెట్టడం ద్వారా ఈ అసైన్ ల్యాండ్ల ఫ్రీహోల్డ్ భూములు అక్రమ క్రయ విక్రయాలని అరికట్టవచ్చని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ
చరిత్రను వెలికి తీయడంలో రచయిత సఫలీకృతమయ్యారని డాక్టర్ ప్రయాగ మురళీమోహన్ కృష్ణ వాస్తవ చరిత్రకు నిలువుటద్దాం అంటూ మిజోరాం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కమ్మపటి హరిబాబు సూచించారు. ఏఈలో హిందూ భవనంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నల్లటోపీ, నీలికల్లు, తెల్లజోలు పుస్తక ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి యుగానికి నేటి యుగానికి మురళీమోహన్ కృష్ణ పుస్తకం సాక్ష్యంగా నిలిచిందని కొనియాడారు. ఈ పుస్తక వితరణ చేయాలి, ఆవిష్కరించాలి అని అంటే హిందీ డిపార్ట్మెంట్లో అన్నారు. సరే అట్లాగే చేద్దామని చెప్పాను. ఈ రోజుల్లో అందరినీ కలవడం కొద్దిగా కష్టం అయిపోతుంది కాబట్టి ఏదో ఇట్లాంటి సమావేశంలో అందరినీ కలుసుకునే అవకాశం దొరుకుతుందని తప్పకుండా పాల్గొందాం, ఏర్పాట్లో నేను వస్తాను అని చెప్పాను. నేను ఎక్కువ సమయం మాట్లాడడానికి ప్రయత్నం చేయను, కానీ ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు చూస్తున్నప్పుడు నాకు చాలా చెప్పాలనిపిస్తుంది. ఈనాటి పరిస్థితులకు రిలవెంటా ఇర్రెలవెంటా అనే చర్చ మొదలైంది. ఇర్రెలవెంటు కాదు, రెలవెంటు కాదు. ప్రయాగ మురళీమోహన్ కృష్ణ గారు 1970 ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డాక్టర్లు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క వృత్తిని కొనసాగించడం ప్రారంభమైనటువంటి రోజులవి. ప్రతి కుటుంబంలో పిల్లలు బాగా చదువుకోవాలని, బాగా పైకెళ్లాలని, వారి కుటుంబ సౌకర్యాలను సైతం త్యాగం చేసి పిల్లల్ని చదివించటమే ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నటువంటి రోజులవి. సహజంగానే ఆ రోజుల్లో ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకునేటప్పుడు రెండే ఉండేవి మనసులో. ఒకటి, బాగా చదివే వాళ్ళని వైద్య వృత్తికి డాక్టర్గా చేయాలని, లేదా ఇంజనీర్గా చేయాలని. భారతదేశం నుంచి ఎక్కువ సంఖ్యలో డాక్టర్లు అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్ళి పనిచేయటం ప్రారంభం చేశారు. డాక్టర్లను కూడా అధిగమించి ఎక్కువ సంఖ్యలో విదేశాలలో స్థిరపడడానికి వెళ్లిన ఇంజనీర్ల సంఖ్య 80 తర్వాత బాగా పెరిగింది. ప్రత్యేకించి ఐటీ రెవల్యూషన్ తర్వాత ఇంకా బాగా పెరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వర్షం పడితే మోకాలు లోతు బురదలో స్కూల్కి నడిచి వెళ్ళిన రోజులు, ప్రయాణం చేయాలంటే ఏ ఎడ్ల బండినో, దున్నపోతు బండినో, గుర్రపు బండినో ఉపయోగించుకొని ప్రయాణం చేసిన రోజులు, ఇవన్నీ మనకు గుర్తుకొస్తున్నాయి. అవన్నీ చూసాం మనందరం. ఇవాళ పరిస్థితులు మనం చూస్తున్నాం. రెండు రకాల జీవనానికి మనం సజీవ సాక్షులం. ఆధునిక యుగానికి మనం చూస్తున్నాం, సదుపాయాలు లేని భారతదేశంలో నివాసం మనం చూసాం. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకోవటం రెలవెంటా ఇర్రెలవెంటా అంటే ఈ పుస్తకం కూడా చదవటం రెలవెంటా ఇర్రెలవెంటా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మల సందర్శనతో విశాఖ ఉక్కు పరిరక్షణకు భరోసా ఏర్పడిందని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. శ్రీ దుర్గా గణపతి టెంపుల్ స్టోర్ రూమ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల జాతీయ విధానంలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం బయటకు వచ్చినప్పుడు గాను ప్రైవేటీకరణ జరుగుతుందనే దుష్ప్రచారం పెద్ద ఎత్తున జరిగిందని తెలియజేశారు. అయితే దాన్ని తిప్పికొట్టడంలో మాత్రం తమ కొంత విఫలమైన మాట వాస్తవేనని అంగీకరించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయడమో లేక ప్లాంట్ను బలోపేతం చేయడమో జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రుల హక్కు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉక్కు అనే ఒక నినాదంతో ఇదివరకు మనము ఎంతో కష్టపడి 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఎంతో కష్టపడి స్టీల్ ప్లాంట్ తీసుకుని వచ్చిన తర్వాత ఈ ఒక 5 years నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఒక నేషనల్ పాలసీలో ఒక భాగంగా అది బయటికి వచ్చినప్పుడు అది ఏదో పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
చేసేస్తారు అనేది పెద్ద ఎత్తున దుష్ప్రచారం ఒకటి జరిగింది. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాము, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కనుక అటువంటి ఆలోచన ఏదైనా ఉన్నా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మొదటి నుంచి మేము చెప్పినప్పటికీ కూడా ప్రజల్లోకి మేము పెద్దగా తీసుకుని వెళ్ళలేకపోయిన మాట వాస్తవము. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిసి మేము పోటీ చేసిన తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున మా పైన అభిమానంతో ఓట్లు వేసి మమ్మల్ని అందరినీ గెలిపించారు. అట్లాగే ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉందో, ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అదే స్టీల్ ప్లాంట్ని సెయిల్లో మెర్జర్గా లేకపోతే ఇంకో ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎవరికి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మా కేంద్ర మంత్రి హెచ్డి దేవగౌడ గారు అబ్బాయి కుమారస్వామి గారు, అట్లాగే సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఇద్దరు కూడా రావటం జరిగింది. అంటే కేవలము ప్రభుత్వం ఏర్పాటైన 1 నెల రోజుల్లోనే ఇద్దరు మంత్రులు రావటము, దానిపైన చర్చించి ప్రజలు ఎంతో నమ్మకంతో రాష్ట్రంలోని అత్యధిక ఓట్ల శాతంతో గెలిపించారని, అందువల్ల మనం ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేయాలి అంటూ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సూచించారు. 37వ వార్డు జనసేన వార్డు అధ్యక్షులు గరికిన రవి ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని ఈ రోజు ఘనంగా సన్మానించారు. వార్డులో ప్రజలు ప్రశంసలతో పాటుగా వంశీకి పూల వర్షాన్ని కురిపించారు. అభిమాన నేత స్వయంగా వార్డులోకి రావడంతో కూటమి నినాదాలతో జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని, ప్రజలకు సేవ చేసి మరింత చేరువ కావాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ స్థానిక వార్డు అధ్యక్షులు చిన్న తాతాజీ, ఈశ్వర్రావు, జనసేన పార్టీ విశాఖ దక్షిణ ఇన్ఛార్జు శివ, వేణు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంత ఉమ్మడి అభ్యర్థులు అంటే నాయకులందరికీ పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా కష్టం ఊరికప్పదన్నట్టుగా 65,000 మెజార్టీ అంటే 1,37,000 మామూలు విషయం కాదు. తప్పకుండా మనం ఇలాంటి మెజార్టీని చూడలేము కూడా. సో ఇలాంటి మెజార్టీ ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ రుణం తీర్చుకునే విధంగా దేవుని యొక్క నాకు ఆశీస్సులు ఇవ్వాలని నమ్ముకొని ఇంత మెజార్టీతో ప్రతి ఒక్క ఇంటి నుంచి నాకు ఓటేసిన మీ అందరికి కూడా అందుబాటులో ఉంటూ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినా కూడా మా తమ్ముడికి ఓటేయాలి, మేము మళ్ళీ ఇంకొక ఓటు కూడా మిస్ అవ్వకూడదు, ఇంకొకటి కూడా ఎక్స్ట్రా వేయాలనే విధంగా పనిచేస్తానని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తూ 24/7 మీకు అందుబాటులో ఉంటాను. ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎనీ టైం ఫోన్ చేయొచ్చు, రావచ్చు. ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. స్థానిక నాయకులు అందరూ కూడా మీకు మంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ముందుకు వచ్చి మీ ప్రాంతంలో ఎక్కడ ఏ హామీ ఇచ్చామో ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం. పెన్షన్ లేని వారికి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ చేపిస్తాం, ఇల్లు లేని వారికి ఇల్లు చేపిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఆఫీస్ కూడా ఉంది, సోదరులందరికీ ఉంటారు. ఈ స్థానిక ఆఫీసులు కూడా మీరు వాడుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి కోడిగుడ్ల శాఖ మాజీ మంత్రి అమర్కు లేదు అంటూ తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ అమర్కు చిత్తశుద్ది ఉంటే వైసీపీ ఎంతో చేసిందని చెబుతున్న గుడివాడ అమర్ ఆదివారం ఉదయం 11 గంటలకు బీజేపీ ప్రెస్ క్లబ్ లో వేదికగా చర్చకు సిద్ధం కావాలి అంటూ ఆయన సవాల్ విసిరారు. తనతో చర్చకు రావాలని అన్నారు. చంద్రబాబు నిజంగా ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపించి ఉంటే ప్రజలు పట్టం కట్టేవారు కాదని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో టీడీపీ 14వ వార్డు అధ్యక్షుడు పివి వసంతరావు, బోలినేని వెంకటేశ్వరరావు, ఆడారి ఉమాశంకర్, సందిరెడ్డి, మురళి, మనోహర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మీరు ఏం చేశారు? నిజంగా నేను రేపు 11 గంటలకు ఇదే విజయఫ్లో అమర్నాథ్ నిజంగా ఉత్తరాంధ్ర మగాడు అయితే రా అంటున్నాను. తప్పు మేము చేసామో లేదా తప్పు మీరు చేసామో తెలుసుకుందాం. అంతేకాని ఇంకొకసారి ప్రజల్ని తప్పు పెట్టి మాయమాలు చెప్పామంటే ఈసారి నువ్వు ఎక్కడ ప్రశ్న పెడితే అక్కడికి వచ్చి చెప్పులో కొడతాను నా కొడక. ఇప్పటికైనా మారు మైండ్ సెట్. నీకు పరిపాలన చేత కాదు, మీ నాయకుడు చేత కాదు, ఎవరికి చేత కాదు. అయినా సరే విమర్శించడానికి వస్తారు.
ఈరోజు టీడీపీతోనే ఈ రాష్ట్ర జనాలు భావిస్తున్నారు. గతంలో మనం చూసాం ఆయన పాలనలో ప్రజలు ఎలా తీసుకెళ్లారని. ఈవేళ మనం చూస్తాం బీపీసీలు ముందుకు వచ్చింది, పెట్టుబడిదారులు ముందుకు రాబోతున్నారు, అన్ని వర్గాలు ముందుకు రాబోతున్నాయి. కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం తెలుగు శక్తి మొదటి నుంచి మేము పోరాటం. జగన్ పైన మేము భయపడలేదు, నన్ను ఎన్నో బెదిరింపు వచ్చేది లక్ష్యం లేదు. నా తెలుగు జాతి కోసం, నా చంద్రబాబు కోసం నేను ముందుకు వచ్చాను తప్ప మీలాగా భజన చేయని భజన బ్యాచ్ కాదు అది. ఇటీవల 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన యాదవ ఎమ్మెల్యేలకు ఆదివారం నాడు గురజాడ కళాక్షేత్రంలో విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానిస్తున్నట్లుగా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మి సన్యాసిరావు తెలియజేశారు. సవేరా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నం నుంచి 2 యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను విశాఖ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు అంటూ తెలిపారు. విశాఖపట్నం చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సార్వత్రిక ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికవడం ఓ గొప్ప విషయమని అన్నారు. వీరికి రేపు సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిస్తున్నట్లుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యనమల రామకృష్ణుడు హాజరవుతున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డొక్కార శ్రీనివాస్, ఉప్పల అప్పలకొండ యాదవ్, బొట్ట రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్యాస ఆధ్వర్యంలో రేపు యాదవ నాయకులు గెలిచిన వ్యక్తులకి సన్మాన కార్యక్రమం పెట్టాం. ముఖ్యంగా మా జాతిని గుర్తించే ఏ పార్టీకైనా సరే మేము రుణపడి ఉంటాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కుమార్ గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా జాతి తరపు నుంచి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఎప్పుడు గెలలేదు. ఇదే ఫస్ట్ టైం. చరిత్ర పుట్టిన నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో గెలడం ఇదే ఫస్ట్ టైం. 2 ఎమ్మెల్యేలు 2 పార్టీలు మాకు గుర్తించి ఇవ్వడం వల్ల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ 2 ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేసి ఎంపీ స్థాయిగా ఎదగవలసిన బాధ్యత మాలో ఉంది. మా జాతి అంతా ఐక్యతగా పనిచేసి మన వంశన్యాస నాయకత్వంలో మేము అందరం ఐక్యతంగా ఉన్నాం, ఐక్యతంగా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా కార్పొరేషన్ కానీ ఏ రకమైన పదవుల్లో కూడా మమ్మల్ని గుర్తిస్తే పార్టీని గుర్తించి ఇస్తామని మేము ఆశిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచి 2 యాదవ్ ప్రముఖులు, ఒకరు గాజువాక నియోజకవర్గం నుంచి పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అత్యధిక మెజారిటీతో ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు. వాళ్ళకి ఒక అభినందన సభను ఏర్పాటు చేయడానికి విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం గురజాడ కళాక్షేత్రంలో రేపు అనగా 14 తారీఖున సాయంత్రం 5 గంటలకి విశాఖ జిల్లా నలుమూలలో ఉన్న యాదవులందరూ కూడా సమూహంగా స్థానిక సంఘాలు అందరూ సమిష్టిగా వాళ్ళని అభినందించుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం విశాఖ జిల్లాలో అత్యధికంగా ఉన్న యాదవులు ఎప్పటి నుంచో సామాజికంగా వెనుకబడి ఉన్నారు. అయితే ఈ సామాజిక వెనుకబడితనానికి ఈరోజు అందరూ కూడా ఏకోన్ముఖంగా 2 ఎమ్మెల్యేలు, 2 శాసనసభ్యులు శాసనసభకు వెళ్ళడం వల్ల యాదవ తాలూకా స్థితిగతులు మారడానికి, జీవన ప్రమాణాలు మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయని యాదవులందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. దానికి అనుగుణంగా అందరూ కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్న సామాజికంగా అభివృద్ధి అవ్వడానికి అన్ని జాతులతో పాటు మేము కూడా ముందుకెళ్ళడానికి దోహదపడాలని శాసనసభ సభ్యులు కూడా మరి యాదవులు అభ్యున్నతికి తోడ్పాటునివ్వాలని రేపు మరి సన్మాన సభని, అభినందన సభని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మరి మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు మరి శాసనసభ ప్రతిపక్ష నాయకులు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు శ్రీ గౌరవనీయులు యనమల రామకృష్ణ గారు ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళిద్దరికీ సన్మానం చేయడానికి విచ్చేయుచున్నారు. వాళ్ళకి విశాఖ జిల్లా యాదవ సంఘం తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అత్యధికంగా రేపు కార్యక్రమానికి రావాల్సిందిగా విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం సభ్యులందరూ కూడా ఏకన్ముఖంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
పోలీసులు తమ కుటుంబాలను త్యాగం చేయడం వల్లనే సమాజం సంతోషంగా ఉంది అంటూ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రాద బాగ్జీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖ పోలీస్ కమిషనరేట్లో పరిధిలోని ఆర్మర్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న 17 మందికి నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో వారి కుటుంబ సభ్యుల కరతాళ ధ్వనిల మధ్య ఉద్యోగ ఉన్నతి కల్పించి సత్కరించారు. ఈ సందర్భంగా బాగ్జీ మాట్లాడారు. పోలీస్ ఉద్యోగం అంటే కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధి నిర్వహణలో పనిచేయాల్సి ఉంటుందని, కుటుంబ సభ్యుల సహకారంతోనే ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నామని అన్నారు. అందుకనే ప్రమోషన్ లాంటి కార్యక్రమానికి కుటుంబ సభ్యులకు సన్మానం చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చూశాను. మాకు ప్రమోషన్ టైంకి వస్తుంది. సో మెనీ ఇయర్స్ పూర్తి చేస్తే నెక్స్ట్ ప్రమోషన్, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక ప్రమోషన్. ఫస్ట్ ఏఎస్పీ నుండి అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ నుండి ఎస్పీ, ఎస్పీ టు డిఐజీ, డిఐజీ నుండి ఐజీ, ఐజీ టు ఏడీజీ. నెక్స్ట్ ఫైనల్ ప్రమోషన్ ఇంకొకటి, నాకు ఆల్రెడీ 5 ప్రమోషన్ వచ్చింది. ఇంకొకటి డీజీ ప్రమోషన్ కూడా 2026 లో వస్తుంది. సో మాకు టైంకి ప్రమోషన్. కానీ ఐపీఎస్ ఆఫీసర్ మేము లీడర్షిప్ ఇస్తాం, కానీ యాక్చువల్ ఫీల్డ్ లో పని చేస్తానని మన కానిస్టేబుల్స్ వాళ్ళు ఎండలో, వర్షంలో, చీకటిలో, ఏ పరిస్థితి ఉన్నా సరే, విపరీతమైన పరిస్థితి ఉన్నా సరే లైఫ్ రిస్క్ తీసుకొని నక్సలైట్ బుల్లెట్స్ ఉన్నా కూడా ఫేస్ చేస్తూ, నేచురల్ డిజాస్టర్, సైక్లోన్ ఫేస్ చేస్తూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా పట్టించుకోకుండా ప్రజల కోసం, ప్రజలను కాపాడడానికి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, నేరాలు డిటెక్ట్ చేయడానికి లైఫ్ రిస్క్ తీసుకొని పగలు రాత్రి కృషి చేస్తారని నేను చూశాను. లాస్ట్ ఎన్నో సంవత్సరాలు నేను నా ఆల్రెడీ ఐపీఎస్ గా అనుభవం నుండి చెప్తున్నా. దాని వాళ్ళకు జీవితంలో వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. లోక కళ్యాణార్థం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, గురజాడ కళాక్షేత్రం వద్ద కార్యక్రమ నిర్వహణ. చరిత్రను వెలికితీయడంలో రచయిత సఫలీకృతమయ్యారు, మిజోరాం రాష్ట్ర గవర్నర్ ప్రశంస. పోలీసులు తమ కుటుంబాలను త్యాగం చేయడం వల్లనే సమాజం సంతోషంగా ఉంది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రాద బాగ్జీ అభిప్రాయ వ్యక్తం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.